హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మేము తోటగూడెం వెళ్తున్నాం. అది కూడా ఎందుకంటే ఈ రోజు మెహర్ బాబాది వర్ధంతి ఉండే. పొద్దుగాల 7కే లేచి వెళ్తున్నాము. మస్తు మబ్బు మబ్బు ఉన్నది చూడండి. ఇప్పుడే సూర్యుడు కూడా బయటకు అయితే వెళ్తాడు. ఇక్కడికైతే 8:30, 9 వరకు అయితే ఏరుకున్నాము. ఇక్కడికి వచ్చినాక తీరా తెలిసింది ఏంటిదంటే ఇక్కడ ప్రోగ్రామ్ మొత్తం 11, 12 వరకు ఉంటదంట. జయంతి రోజు అయితే పొద్దున 7కే ఉంటది. మేము ఒకసారి జయంతికి వచ్చినప్పుడైతే పొద్దుగాలనే ఉండే. ఇప్పుడు వర్ధంతికి కూడా ఇట్లనే పొద్దుగాల ఉంటది కావచ్చు అని మేమైతే తొందరనే వచ్చినాము. కానీ వీడికి వచ్చినాక తీరా తెలిసింది ఏంటిదంటే అందరు ఎక్కువ మంది అయితే 11 వరకు అయితే వస్తారట. ఇక మేమైతే ఇన్న కూర్చొని భజనలు చేసుకుంటా వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని చూసుకుంటానైతే ఉన్నాము. మంచిగా అనిపించింది ఇక్కడికి వచ్చినంతసేపు. మీకు క్రియేటివ్ థింగ్స్ శ్రీ తెలుసు కదా, వాళ్ళది కూడా తోటగూడెమే. మాకు వాళ్ళ ఇల్లు అయితే తెలుసు. అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి అయితే వచ్చినాము. ఇదైతే వాళ్ళ గార్డెన్. ఇక్కడనే షూటింగ్ చేస్తారు కదా ఎక్కువ. ఇప్పుడు మీకు చూపించే వీడియోస్ అయితే నేను ఫస్ట్ టైం వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్. మేము సమ్మర్ హాలిడేస్ వెళ్ళాలనో ఏమో వెళ్ళినాం వాళ్ళ ఇంటికి. ఎప్పటి నుంచో ఈ వీడియోస్ పోస్ట్ చేస్తా అనుకున్నా కానీ పోస్ట్ చేయడం అవ్వట్లేదు. అందుకోసమని ఇప్పుడు ఈ వీడియోస్ అయితే ఇల్లు యాడ్ చేసిన. చూడండి వాళ్ళ ఇల్లు. వీళ్ళ ఇల్లు మాకెట్లా తెలుసు అనే థాట్ ఒక టచ్ ఉంటది మీకు. ఇప్పుడైతే చెప్తా. మా ఆంటీ వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటి ముందే వీళ్ళు రెంట్కుండే వాళ్ళట. అక్కడి నుంచి వచ్చి ఇక్కడనైతే ఇల్లు కట్టుకున్నారు. నేను తాతనైతే అడిగిన, తాత ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇల్లు చూసేద్దాము, వాళ్ళని కలిసేద్దామని అడిగితే సరే పా చూపిస్తా, నాకు తెలిసిన వాళ్ళే అని తీసుకొని అయితే వచ్చిండు. ఫస్ట్ అయితే మేము వచ్చినాము. ఫస్ట్ మాకు మస్తు భయమైంది. ఇక ఒక్క ఫోటో దిగి సపరేట్గా వచ్చేసినాము. ఇక మళ్ళీ ఇంటికి వచ్చి ఎందుకు భయపడతాను, నేను తీసుకుపోతా పా అని అన్నాడు మా తాత. ఇక మళ్ళీ మా తాతని తీసుకొని వచ్చి అయితే మొత్తం వీడియోని అయితే తీసుకున్నాను నేను. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీ వాళ్ళని కలిసినప్పుడు కొంచెం భయం అవుతుంది కదా. అట్లా నేను మా చెల్ల, మా అత్తమ్మ ముగ్గురమే వచ్చినాము. అట్లా కొంచెం మనకు సిగ్గు ఎక్కువ కాబట్టి ఎక్కువ మింగిల్ కాలేకపోయినా. తర్వాత మా తాతని తీసుకొని వచ్చిన తర్వాత అయితే మంచిగా ధైర్యంగా వీడియోని అయితే తీసుకున్నా. ఇక్కడ మీకు ఇల్లు కనబడుతుంది కదా, ఈ ఇల్లుని అయితే చిన్ని సిరీస్ అయితే కట్టిండ్రు. చిన్ని సిరీస్ చూసుంటే మీకైతే ఈ లొకేషన్ అర్థం అవుతుంది. ఈ లొకేషన్ లో మొత్తం చిన్ని సిరీస్ అయితే తీసిండ్రు. ఈ వీడియోని అయితే మా చెల్లె తీసింది, అందుకోసమనే కొంచెం షేకింగ్ వచ్చింది, ఏమనుకోకండి. ఇదే శ్రీ వాళ్ళ ఇల్లు. ఇక్కడనే ఎక్కువ ముచ్చట్ల వీడియోలు తీస్తారు కదా. మేము వీడియో కొంచెం భయంగా తీసినాం. ఎందుకంటే కొంచెం ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఎవరికైనా భయం అవుతుంది కదా. ఇక మనకైతే భయం ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో వీడియో తీసుకుంటా అని. ఇక అట్లా భయం పడుకుంటానైతే వీడియోనైతే తీసిన. ఇక ఇటు సైడ్ కనిపిస్తున్నాయి కదా అరటి చెట్లు, ఎక్కువ ఇటు సైడ్ వీడియో తీస్తారు కదా వాళ్ళు. మాకు సపోర్ట్ గా మా ఆంటీని అయితే తీసుకొని వచ్చినాం. మా ఆంటీ అయితే ధైర్యంగా మాట్లాడు, ఎందుకంటే మా ఆంటీ కాళ్ళు ఆల్రెడీ తెలుసు కదా. మేమే కొంచెం భయపడు, నేనున్న మా చెల్ల. ఇక ఇద్దరం కలిసి అయితే ఇంటి చుట్టూరు ఒక రౌండ్ వేసినాం, ఎట్లున్నది వాళ్ళ ఇల్లు ఏంటిది అని. ఇక వాళ్ళతోటి కొంచెంసేపు అయితే మాట్లాడి ఫోటోని అయితే దిగినాము. ఇక అప్పటికి ఇప్పటికి వాళ్ళ ఇల్లు అయితే మస్తు చేంజ్ అయింది. మేము ఫస్ట్ వచ్చినప్పటికి ఇప్పటికి. ఇక మా డాడీని అయితే తీసుకొని వచ్చినాం. మా డాడీ ఊర్లే కాబట్టి వాళ్ళతోటి కొంచెంసేపు మాట్లాడి కొంచెం ఫోటోలు దిగి అయితే ఇక రిటర్న్ అయితే వెళ్తున్నాము. అంత మంచిగానే ఉన్నది కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారే దారుణంగా చిన్నగా ఉన్నది. మస్తు పొరకలు ఉన్నాయి. కార్ పట్టుకొని వస్తే అయితే ఇక్కడనైతే కొంచెం ఇబ్బంది. బైక్ మీద అయితే మంచిగా రావచ్చు, కానీ వాళ్ళు ఎట్లా వస్తారో ఎట్లా పోతారో. ఇప్పుడైతే మేము మెహర్ బాబా కాడికి అయితే వచ్చినాము. అటు పోయి ఇటు వచ్చేసరికి అయితే ఫుల్ మంది అయితే వచ్చిండ్రు. ఇంకా ఈసారి తక్కువ మంది వచ్చిందట. ఒక్కొక్కసారి ప్లేస్ మొత్తం నిండిపోతుందట. ఇక మేము అందరం కలిసి కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటా భజన వినుకుంటానైతే ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఇవాళనైతే ఫుల్ ఉడకపోసుడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, తనైతే మా పెద్దమ్మమ్మ, మా అమ్మమ్మ వాళ్ళ అక్క. ఇటు సైడ్ ఏమో మా ఆంటీ కూర్చున్నది, ఇంకా ముందేమో మా పిన్ని కూర్చొని ఉన్నది. ఇక మేమైతే వెనక కూర్చున్నాం ముచ్చట్లు పెట్టుకుంటా. ఇటు భజన కూడా విన్నాం. మంచిగా అనిపించుడు ఈడ కూర్చున్నంత సేపు. ఈ రోజు మెహర్ బాబా గుడి దగ్గరికి అయితే చాలా దూరం నుంచి ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చిండ్రు. మా బెల్లంపల్లి, మంచిర్యాల వాళ్ళు కూడా చాలా మంది అయితే వచ్చిండ్రు. ఈ మెహర్ బాబా గుడి ఎక్కడ ఉన్నదంటే లక్ష్మీపేటకు దగ్గరలో ఉండే ఊరు తోటగూడెం అనే ఊర్లోనైతే ఉన్నది. వెంకట్రావుపేట అని కూడా పిలుస్తారు. మేమైతే వర్ధంతి రోజు అయితే వెళ్ళినాము. వర్ధంతికి ఉన్న జయంతికి అయితే చాలా గ్రాండ్ గానైతే చేస్తారు. అది ఏ రోజుల్లో చేస్తారు అనేది మీకైతే ఇప్పుడు చెప్తా.
చెప్తా. జనవరి 31కి అయితే వర్ధంతి ఉంటది. అప్పుడు మీరు 10:30, 11 వరకే వెళ్ళేటట్టయితే చూసుకోండి. జయంతి అయితే ఫిబ్రవరి 26. ఒకవేళ ఆ రోజు వెళ్ళాలి అని అనుకుంటే పొద్దున్నే వెళ్ళండి 7 వరకు. ఎందుకంటే అక్కడ ప్రోగ్రామ్ మొత్తం పొద్దున 7 వరకే ఉంటది. 7 నుంచి 12 దాకానైతే భజన చేస్తారు. 12 నుంచి 12:15 వరకు అయితే మౌనం పాటిస్తారు. అందరూ సైలెంట్ గా ఉండి మెడిటేషన్ అయితే చేస్తారు. నాలాంటి వాళ్ళు మాత్రమే లేచి ఉండి ఏం చేస్తాండ్రు అందరని చూస్తారు. చూడండి చాలా మంది అయితే అందరూ మెడిటేషన్ చేస్తాండ్రు. అందరు మౌనం పాటిస్తా అంటే మేము మాట్లాడుతున్నామని మా పెద్దమ్మమ్మ తిట్టుడు. అందరు మౌనం పాటిస్తారు కదా, మీరు కూడా సైలెంట్ గా మౌనం పాటించండి అని అయితే అనుడు మమ్మల్ని. మేము అందరం సైలెంట్గా ఉంటే ఇక మా మరదలు మెల్లగా బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి చాక్లెట్లు తినుకుంటా కూర్చున్నది చూడండి. కరెక్ట్ 12:15కి అయితే మౌనం పాటించడం అయిపోతుంది. అయిపోయిన తర్వాతనైతే గుళ్ళోపడికి అయితే వచ్చి మెహర్ బాబాకి అయితే మొక్కుకోవాలి. మొక్కుకొని వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ మనకు ప్రసాదం ఇస్తారు. చాక్లెట్లు, బిస్కెట్లు, ఫ్రూట్స్ అయితే ఇస్తారు. కొంతమంది మొక్కుకుంటారు కదా, మాకు మంచి జరిగితే ఫ్రూట్స్ ఇస్తాం, చాక్లెట్లు ఇస్తాం అని. అట్లా మొక్కుకున్న వాళ్ళైతే చాక్లెట్లు, బిస్కెట్లు ఇట్లాంటి ప్రసాదం అయితే ఇస్తారు. అవి తీసుకొని అయితే బయటకు రావాలి. ఒక్కటేసారి అందరు అచ్చుడితోటి ఇక్కడనైతే తినే కాడ ఫుల్ జనాలు పెరిగిపోయిండ్రు. అక్కడ నిల్చుందామంటే కూడా ప్లేస్ లేకుండా గుడి నుంచి గుడి బయట దాకా లైన్ కట్టిర్రు. చూడండి ఎంత మంది వచ్చిండ్రో. మేము అందరం మొక్కుకొని బయటికి వచ్చేసరికి ఇంకా అక్కడ వడ్డించడానికి మొత్తం సెటప్ చేయలేదు. చేయకముందే అందరు అచ్చుడు వల్ల ఇక్కడనైతే ఒక్కటేసారి లైన్ మొత్తం ఆగిపోయింది. అందరూ కుప్ప ఒకటే కాడికి ఏరిపోయిండ్రు. అందరు ఒకటేసారి వచ్చేసరికి అయితే మొత్తం గుమ్ము కూడిండ్రు. ఒకరినొకరు దొబ్బుకుంటా తిట్టుకుండ్రు. నువ్వు నన్నెందుకు దొబ్బినావు అని. ఇక మా వాళ్ళు అయితే లైన్ లో నిల్చొని ఉన్నారు. ఇక భోజనం చేసిన తర్వాతనైతే గుళ్ళ మీకు ఇప్పుడు ప్రశాంతంగా ఏమేమి ఉంటాయో చూపించడానికి అయితే వచ్చిన. ఇక్కడనైతే మొత్తం మెహర్ బాబా ఫొటోస్ అయితే ఉంటాయి. పొద్దున్నైతే జెండా ఎత్తుతారట. అప్పటికి మేము తొందర రాలే కాబట్టి అదైతే మిస్ అయిపోయింది. తిన్న తర్వాత అందరు లోపలికైతే వచ్చి కూర్చున్నారు. లోపలనైతే మస్తు చల్లగా ఉండే, బయటనైతే దారుణంగా ఉడకపోసుడు. అందుకోసమనే తిన్నోళ్ళు అందరూ లోపలికే వచ్చి కూర్చున్నారు. బయటనైతే మనకు ఓము కాల్చింది అయితే ఉంటది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ నెయ్యిల కట్టెను ముంచి అయితే అందులోనైతే ఎత్తారు. నేనైతే ఓమగుండం అని అనుకుంటాను, ఏమంటారో నాకు కరెక్ట్ తెలియదు. అక్కడ నుంచి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. ఇక్కడనైతే పిల్లలు ఉన్నాయి. నాకైతే భయం అవుడు ఫస్ట్ ముట్టుకుందామంటే. ఎందుకంటే పిల్లులు ఎప్పుడు కొరుకుతాయో తెలియదు, ఎప్పుడు గిరుతాయో తెలియదు కదా. అందుకోసమనే భయం అవుడు. భయంగానే ముట్టుకున్నా. ఇది కొంచెం ఏమన్నదట, అందుకోసమనే దీన్ని ఒక్కదాన్ని ఎత్తుకున్నా. ఇంకోటి కొంచెం హుషారు ఉన్నది, దాని దగ్గరికి పోతే గిర్రు అంటాంది. అందుకోసమని సప్పుడే కూకున్నా. నేను పిల్లులను పట్టుకున్నాడు గాని ముట్టుకున్నాడు గాని ఫస్ట్ టైం. ఎందుకంటే భయం అవుతుంది నాకు పిల్లులను ముట్టుకోవాలంటే. ఇది కొంచెం సైలెంట్ గా ఉన్నది, అందుకోసమనే దీన్ని అయితే ఎత్తుకున్నా. మా ఆంటీ ఏం కాదు ఏమన్నది ఎత్తుకో అన్న వాళ్ళనైతే ఎత్తుకున్నా నేను. మా నానమ్మల పెరట్లనైతే కొత్తిమీర అలికిందట, తెంపుకోనికి అయితే వచ్చినాం మేము. ఈడనైతే అన్ని రకాల చెట్లు ఉన్నాయి. జామ చెట్లు, ఉల్లినారు, తోటకూర అన్ని ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో మనం పోయి అయితే చూద్దాం. ఇక్కడ కూడా ఉల్లినారే ఉన్నది. మేము పట్టుకుపోయేటందుకైతే మా ఆంటీ కొత్తిమీర తెంపుతుంది. నేను ఇంకేం చెట్లు ఉన్నాయని అయితే చూస్తాను. ఇక కొత్తిమీర తెంపుకున్న తర్వాత ఇక మేమైతే మా అమ్మమ్మల ఇంటికి పోతాము. అక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయో కూడా చూపిస్తా. సపోటా పండ్లు తెంపుకోనికి వచ్చినాం. చెట్టు ఎక్కుదాం ట్రై చేస్తాను కానీ ఎక్కలేదు. నాకు చిన్నది చెట్టు, ఎక్కుడు అలవాట్లేదు, నువ్వు ఎక్కలేరు చెట్లు.
నేను చిన్నప్పుడు చెట్లు ఎక్కలే కాబట్టి రాదు నాకు. మా వాళ్ళు నేర్పియాలే, నేను ఎక్కుదామని ట్రై చేయలే, అది ఎటు కాదు. అందుకే ఆ మామిడి తోటకి ఏమైనా చిన్నప్పటి నుంచి పోతాను, నేను పెద్ద అయినప్పటి నుంచి పోతాను కాదు. అవి మా ఈ గిట్లు ఉన్నాయి ఒక ఇట్లా మండలు ఎక్కేటట్టు ఉంటాయి కాబట్టి అవి ఎక్కచ్చు. కాయలు చూడుర్రు ఎట్లున్నాయి చూడుర్రు, కానీ దిష్టి పెట్టకుర్రి. రాడతానే వచ్చేది కాయలు ఉన్నాయి. కావాలా మీకు? కొరియర్ చేస్తాం. జస్ట్ కేజీ 1000 రూపీస్ మాత్రమే. ఇంకోసారి జస్ట్ కేజీ 1000 రూపీస్ మాత్రమే. ఒరే బింగిరం జర్రా అని మీద పడతారా? నేను నీ పని నా పని ఇద్దరు పని అవుతుంది పడ్డదంటే. మీకు అవి కొంచెం మాగనికి వచ్చినాయని ఎట్లా తెలుస్తాను? అన్న ఒకటే సైజులు ఉన్నాయి, చిన్న ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. ఏమో నార్మల్ సైజు. ఇప్పుడు మనకి ఇంకా 2 ఉన్నాయి. మళ్ళా వాడు సపోటా పనుల పని అయిపోయింది. ఇక ములక్కాయ చెట్టుకు కలిగినాం. చేతికి అందే తట్టే ఉన్నాయి. నా చేతికి అందిస్తా ఒకటి. చేతికి అందుకున్నాం ఇట్లా ములక్కాయ. మా అంటే అయితే ములక్కాయలు చేతికి అందే తట్టే ఉన్నాయి అన్నది. అందుకోసమనే నా చేతికి అందిపి ఆంటీ అని అన్న. ఏడున్నాయా అని ఎతుకుతుంది. ఆ చెట్టు లోపల ఉన్నాయి ములక్కాయలన్నీ, చూద్దాము అందుతాయి లేదా అని. ఇప్పుడైతే చూద్దాం మా ఆంటీ చేతికి ములక్కాయలు అందే తట్టు తెంపుతుందా లేదా అని. ఇక మీదకి చూసేసరికి కంట్లో ఏదో ఒకటి పడుతుంది. చెట్లకు మీరు ఉంటది కదా మట్టి గాని పురుగులు గాని అయ్యి. మా ఆంటీ అన్నందుకు ఒకటో రెండో తెంపిపిత్తది కావచ్చు అని అనుకున్నా, కానీ ఆడ చూడు ఎన్ని గానం ఉన్నాయో. ఇప్పుడైతే మనం వీటిని అయితే తెంపుదాము. ఎంత గుంజినా అచ్చుడు లేదు, అయ్యి మస్తు గట్టిగా ఉన్నాయి. ఒకటో రెండో అంటే ఉట్టే గుంజు తత్తాయి కానీ గన్ని గానం ఉంటే ఎన్నో చత్తాయి చెప్పుర్రి. అవో బాగానే ఉంది, చెట్టుకే ఉన్నాయి మొత్తం. ఇగో రాలేదు. ములక్కాయ చెట్టుది ఒక మండనైతే సపోటా చెట్టు లోపలికి పోయింది. మా ఆంటీకి ఒక కాయ కనబడ్డది, అయితే అది తెంపుతా అని పోతే అక్కడ 4-5 ఉన్నాయి. ఇంకేమన్నా ఉన్నాయా అని ఎత్తుక్కుంటానైతే తెంపుతాన్నాము. ఏడ చూసినా 4-5 ఉంటాయి, ఒక్కటైతే ఉంటలేవు. ఇక వీటిని ఎత్తుక్కుంటా మెల్లమెల్లగా అన్నిటిని అయితే తెంపుతాన్నాం. ఓ చెట్టులో గాడ గుర్తున్నది చూడ అంటావు. అబ్బా ఎట్లా గుర్తాం మేడం? ఓ ఆ లోపల బొచ్చడు కాయలు ఉన్నాయి. చెట్టు గుండు గులాబ్ ఇట్లా చూసుకుంటా దబ్బక్కన గుర్తుకున్నావు. ఇట్లా అగో ఆంటీ నీకు ఇంకోటి చూపియాల, చేతికి అందిస్తుంది చూడు. ఇగో ఉల్లారిపోయినాయి, ఉల్లారినాయి లోపల. ఆ చెట్టు ఈ చెట్టు 2 చెట్లు కలిసికపోయినాయి. అగో ఆ గీడ కూడా ఉంది. అక్కడ మీద గీడ అన్ని జాగాలలో ఉన్నాయి ములక్కాయలు. మా అమ్మమ్మల ఇంటికి వచ్చినప్పుడల్లా మేమైతే సపోటా చెట్టు చుట్టూరే తిరుక్కుంటుంటాము. ఎందుకంటే సపోటా పండ్లు ఉంటే ఒక్కొక్కసారి చెట్టు మీద అవి ఏడున్నాయి ఎత్తుక్కొని తెంపుకొని తింటాము. ఇంకా సీతాఫలక పండ్ల సీజన్లోనైతే ఆ చెట్టు చుట్టూరే తిరుక్కుంటుంటాము. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం 3 రౌండ్లు కొడతాం చెట్టు. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో చేయండి. మీదనైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తాను. అట్లనే ఈ వీడియో ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకెట్లాంటి వీడియోస్ తీయాలో అని కింద కామెంట్లలో సజెస్ట్ చేయండి. అట్లాంటి వీడియోలు తీయడానికి అయితే ట్రై చేస్తా. ఇంకొక వీడియోలు